హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మెకానిక్ భాష ఫ్రమ్ నెల్లూరు. ఈరోజు మా వర్క్షాప్లో మేము ఈ యమహా MT-15 వెహికల్కి కంప్లీట్గా సర్వీస్ అయితే చేయబోతున్నాము. అండ్ ఈ బైక్ వచ్చేసి మన సబ్స్క్రైబర్దే. మన వీడియోస్ చూసి మన దగ్గరికి సర్వీస్కి అయితే తీసుకురావడం జరిగింది. అండ్ దీని ప్రాబ్లం ఏంటి, దీనికి మనం ఏం రిపేర్ చేసాము అన్న డీటెయిల్స్ గురించి ఈ వీడియోలో పిన్ టు పిన్ అనేది తెలుసుకుందాము. ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మీకు బైక్కి సంబంధించిన మంచి ఇన్ఫో అయితే దొరుకుతుంది. అదేవిధంగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అయితే షేర్ చేయండి. అండ్ ఇంకా వీడియోలోకి వెళ్తే ఇది వచ్చేసి యమహా MT-15 అండ్ ఈ బైక్ వచ్చేసి క్లచ్ ప్రాబ్లం అయితే ఉందన్నమాట. క్లచ్ ప్లేట్స్ అనేవి చేంజ్ చేయాలి. బండి అనేది ఓవర్ హీట్ అయితే అవుతుందన్నమాట. అండ్ ఇది ఎంత తిరిగిందని చెప్పేసి చూద్దామని చెక్ చేసి ఇక్కడ మనకి ఏదైతే మీటర్లో ఉండే బటన్స్ ఉన్నాయో ఆ బటన్స్ అనేవి డ్యామేజ్ అయ్యాయి. సో ఇది కంప్లీట్గా ఎన్ని కిలోమీటర్స్ తిరిగిందని చెప్పేసి ఇక్కడ కనబడట్లేదు. అండ్ ఈరోజు వర్క్షాప్లో అయితే నేను డాడీ ఇద్దరం మాత్రమే ఉన్నాము. సో నేను రావడం కంటే ముందరే డాడీ దీనికి క్లచ్ అంతా కూడా ఓపెన్ చేసి పెట్టేసుకున్నారు. అండ్ మీరు గమనించుకోవచ్చు, ఇక్కడ మనకి క్లచ్ అంతా కూడా ఓపెన్ చేసాము. అండ్ దీని మెయిన్ ప్రాబ్లం ఏంటంటే బైక్ అనేది రన్నింగ్లో వెళ్తున్నప్పుడు ఓవర్ హీట్ అనేది ఎక్కువ అవుతుంది. దాంతోపాటు పికప్ అనేది ఏమాత్రం లేదనమాట. సో ఆ పికప్ అండ్ హీట్ ఇష్యూస్ దేనివల్ల వస్తుందంటే ఈ క్లచ్ ప్లేట్స్ అనేవి డ్యామేజ్ అయినప్పుడు మనకి ఆ ప్రాబ్లం అనేది వస్తుంది. అండ్ ఇక్కడ కంప్లీట్గా ఓపెన్ చేసిన తర్వాత క్లచ్ డిస్క్లు, హబ్స్ అంతా కూడా డ్యామేజ్ అయితే అయిపోయిందనమాట. దట్టు ఈ MT-15 అనేది హై స్పీడ్ వెహికల్. హై స్పీడ్ వెహికల్స్కి ఏంటంటే ఎవ్రీ టైం కూడా మనకి సర్వీస్ అనేది టైం టు టైం జరగాలి. దాంతోపాటుగా కూలెంట్ అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి, ఇంజిన్ ఆయిల్ చెక్ చేసుకుంటూ ఉండాలి, గేజ్ అనేది చెక్ చేస్తూ ఉండాలి. సో ఇవన్నీ కూడా ప్రాపర్గా చెక్ చేయాలి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే కస్టమర్ ఇక్కడ హారన్ అనేది ఫిట్ చేయించుకున్నారనమాట ఇంత ముందర. సో దాన్ని చేయించినప్పుడు అక్కడ థ్రెడ్స్ అనేవి రాంగ్గా ఫిట్ చేయడం వల్ల థ్రెడ్స్ అనేవి కంప్లీట్గా డ్యామేజ్ అయితే అయిపోయినాయి. సో దాన్ని అయితే మళ్ళీ లేత్లో వర్క్ అయితే చేయించాలి. అండ్ ఇది వచ్చేసి క్లచ్ పెళ్ళు. అండ్ ఈ MT-15లో మనకి క్లచ్ ప్లేట్స్ 3 వస్తాయి. ఇంత హెవీ పికప్ ఉన్న బండికి కూడా 3 వస్తున్నాయి అనమాట. ఆబ్వియస్లీ మనకి యమహా వెహికల్స్ అన్నీ కూడా చాలా మంచి పికప్తో వస్తాయి, రేసింగ్ బైక్స్ ఆల్మోస్ట్ చెప్పాలంటే. అండ్ మీరు గమనించవచ్చు డిస్క్ మీద ఏదైతే గీతలు కనిపిస్తున్నాయి కదా, ఈ గీతలు అనేది అలా రాకూడదు. కంప్లీట్గా ఇవైతే అరిగిపోయాయి అనమాట. సో వీటిని మనము అవుట్ అయిపోయాయి కాబట్టి వీటిని పక్కన పడేసి కొత్తవి ఫిట్ చేసుకోవాలి. అండ్ ఇవి ఎందుకు డ్యామేజ్ అవుతాయి అండ్ ఆబ్వియస్లీ అండి మనము రైడ్ చేసే విధానాన్ని బట్టే. సో కొంతమంది ర్యాష్గా డ్రైవ్ చేయొచ్చు, కొంతమంది వచ్చేసి స్మూత్గా డ్రైవ్ చేసినా కానీ క్లచ్ అనేది ఎక్కువగా యూస్ చేస్తూ ఉండొచ్చు, కొంతమంది బ్రేక్ పెట్టి యూస్ చేస్తూ ఉండొచ్చు. కానీ ఈ కస్టమర్ మాత్రము ఈ బైక్ని అయితే చాలా నీట్గా యూస్ చేస్తున్నారు. సో కస్టమర్ కూడా డాక్టర్ అనమాట. సో హీఈస్ పర్ఫెక్ట్లీ రైడింగ్ దిస్ బైక్. అండ్ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే కూలెంట్ ఆయిల్. ఈ బైక్లో కూలెంట్ ఆయిల్ అనేది లేదు. ఈ కూలెంట్ ఆయిల్ లేకపోవడం వల్ల మనకి ఇంజన్ కూలింగ్ అనేది ప్రాపర్గా జరగలేదు. మనకి కూలింగ్ అనేది జరగలేదు అనుకోండి, ఆబ్వియస్లీ మనకి ఇంజన్ అనేది ఓవర్ హీట్ అవుతుంది. ఓవర్ హీట్ అయినప్పుడు మనకి బైక్లో ఉండే పార్ట్స్ అన్నీ కూడా డ్యామేజ్ అయిపోతాయి మెయిన్లీ. అండ్ ఇప్పుడు మీరు స్క్రీన్ మీద ఈ MT-15కి సంబంధించిన క్లచ్ ప్లేట్స్ కూడా చూడొచ్చు. అండ్ ఇంత హై స్పీడ్ వెహికల్స్కి యమహా వాళ్ళు ఇచ్చిన ప్లేట్స్ 3. ఈ 3 ప్లేట్స్ మీదే బండి అనేది భయంకరమైన పికప్ అయితే ఉంటుందన్నమాట, రేసింగ్ బైక్ చెప్పుకోవాలనుకుంటే. సో ఇవన్నీ కూడా క్లచ్లో సంబంధించిన పార్ట్స్. అండ్ ఆయిల్ చూడండి, ఆయిల్ అనేది కంప్లీట్గా తీసేసాము అండ్ బ్లాక్ అయిపోయింది. అండ్ ఓవర్ హీట్ అయినప్పుడు ఆబ్వియస్లీ ఇంజన్ ఆయిల్ అనేది బ్లాక్ అయిపోతుంది, థిక్నెస్ అనేది పెరుగుతుంది. ఆ థిక్నెస్ పెరిగింది అనుకోండి, ఫ్లో అనేది కరెక్ట్గా జరగదు, అప్పుడు మనకి ఓవర్ హీట్ అవుతుంది. సో దాని తర్వాత మనకి దీనికి ఏదైతే వెనకాల డిస్క్ ఉందో దాన్ని కూడా చేసేయాలన్నమాట, రిపేర్ చేయాలి. ఆబ్వియస్లీ ఆల్మోస్ట్ కొంత వర్క్ అనేది స్టార్ట్ చేసాము. అండ్ రిమైనింగ్ డిస్క్కి సంబంధించిన వర్క్ అనేది రేపు కంప్లీట్ చేస్తాము. మెయిన్లీ ఈరోజు అయితే క్లచ్ వర్క్ అనేది పెట్టుకున్నాం అనమాట. అండ్ కస్టమర్ అయితే స్పేర్ పార్ట్స్ తెచ్చుకోవడానికి వెళ్ళి ఉన్నారు. సో ఆయనకు వెళ్ళేటప్పుడు జెన్యూన్ స్పేర్ పార్ట్స్ అయితే తెచ్చుకోండి అని చెప్పాము. ఆయన కూడా చక్కగా యమహా సంబంధించిన జెన్యూన్ స్పేర్ పార్ట్స్ అనేవి తీసుకురావడం జరిగింది. అండ్ గైస్, మనము ఈ హై స్పీడ్ వెహికల్స్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మెయిన్గా టైం టు టైం ఇన్ సర్వీస్ అనేది జరగాలి. ఐదర్ అది షోరూమ్లోనే చేయించండి, బయటనే చేయించండి. ఆ సర్వీస్ అనేది ప్రాపర్గా జరగాలి. అప్పుడే మీరు ఈ బైక్స్ని లాంగ్ రన్లో చాలా నీట్గా యూజ్ చేయొచ్చు. ఓకేనా? సో ఇప్పుడైతే కస్టమర్ దీనికి సంబంధించిన క్లచ్ ప్లేట్స్, క్లచ్ హౌసింగ్స్, ఇంజిన్ ఆయిల్, డిస్క్ ఆయిల్, దాంతోపాటు థ్రోటల్ బాడీ కేబుల్, యాక్సిలరేటర్ కేబుల్ అన్నీ కూడా తీసుకొచ్చేసారు. ఇవన్నీ కూడా ఫిట్ చేస్తున్నాము. మెయిన్లో అయితే చెప్పినట్టుగా ఈరోజు మనం దీనికి క్లచ్ వర్క్ అనేది కంప్లీట్ చేసేస్తాము. అండ్ రేపు దీనికి డిస్క్ వర్క్ చేస్తాం. ఎందుకంటే నేను డాడీనే ఉన్నాం కాబట్టి షాప్లో రిమైనింగ్ అదర్ వెహికల్స్ కూడా ఉన్నాయి సర్వీస్కి. ఈ బైక్ వచ్చిన తర్వాత ఇంకొక ఏప్రిలియా స్కూటీ అయితే సర్వీస్ రావడం జరిగింది. దాని తర్వాత ఇంకొక యాక్టివా కూడా వచ్చిందనమాట.
సో ఫస్ట్ దీనికి అందుకనే క్లచ్ అనేది కంప్లీట్ చేస్తున్నాము. ఆల్మోస్ట్ అనేది ఫిట్టింగ్ అంతా కూడా అయిపోయిందనమాట. అండ్ దీనికి ఇప్పుడు మనం ప్లే అనేది పెట్టాలి. మనకి నార్మల్గా క్లచ్ అడ్జస్ట్మెంట్ అనేది దీనికి లోపలే ఉంటుందన్నమాట. సో ఇప్పుడు క్లచ్ అడ్జస్ట్మెంట్ అనేది చేస్తున్నారు నాన్నగారు. సో ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసిన తర్వాత మనకి క్లచ్ లివర్ అనేది చెక్ చేసుకోవాలి. ఫ్రీ ప్లే ఉండాలి, ఎక్కువగా ఓవర్టేట్ అనేది చేయకూడదు. ఫ్రీ ప్లే లేదనుకోండి మనకి బైక్ అనేది భారంగా వెళ్తుంది. ఫ్రీ ప్లే అనేది ఖచ్చితంగా ఉండాలి. ఓకేనా. మోస్ట్లీ మనము క్లచ్ వర్క్ చేసుకునేప్పుడు గుర్తుపెట్టుకోండి, క్లచ్ ప్లేట్స్ కంపెనీ మాత్రమే యూజ్ చేయండి, లోకల్ అసలు యూజ్ చేయొద్దు. ఎందుకంటే ఆ లోకల్ క్లచ్ ప్లేట్స్ అనేవి మీకు హార్డ్లీ వర్క్ చేస్తే 6 months, దాని తర్వాత మళ్ళీ మీరు ఓపెన్ చేసుకొని రిపేర్ చేసుకోవాలి. అప్పుడు డబల్ ఖర్చు అవుతుంది. అదేదో చేసుకునేది మీరు కంప్లీట్గా పోయిన తర్వాతన కంపెనీ క్లచ్ ప్లేట్స్ వేసే దాన్ని రీఫిక్స్ చేసుకోండి. ఓకేనా. సో ఇదిగోండి, ఇప్పుడు ఈ క్లచ్ ప్లే అనేది ఖచ్చితంగా ఉండాలి. ఈ క్లచ్ ప్లేట్ లేకపోతే ఏమవుతుందంటే మనకి బండి అనేది భారంగా వెళ్తుంది. సో ఇప్పుడు చూడండి, క్లచ్ అనేది నొక్కినప్పుడు ఇక్కడ ప్లే అనేది ఎలా వస్తుందో. సో ఈ విధంగా ఫ్రీ ప్లే అనేది ఉండాలి ఖచ్చితంగా బైక్లో. సో ఈ బైక్కి ఆల్మోస్ట్ మనము ఈ క్లచ్ అంతా కూడా ఫిట్ చేసేసాము. అండ్ కస్టమర్ ఏంటంటే దీనికి ఇంజిన్ ఆయిల్ వచ్చేసి యమహాకి సంబంధించిన ఇంజిన్ ఆయిల్ తీసుకొచ్చారు. అండ్ ఆ ఆయిల్ అయితే ఇప్పుడు దీంట్లో పోసుకోవాలన్నమాట. మన క్లచ్ అనేది డ్యామేజ్ అవ్వడానికి సెకండ్ మెయిన్ థింగ్ ఉండే రీజన్ ఆయిల్స్. మన ఇంజిన్ ఆయిల్ అనేది ప్రాపర్గా టైం టు టైం సర్వీస్లో చేంజ్ చేసుకోకుండా అలానే యూస్ చేసామనుకోండి, ఆబ్వియస్లీ ఆయిల్ అనేది థిక్ అయిపోతుంది హీట్కి. అప్పుడు మనకి సర్క్యులేషన్ కరెక్ట్గా జరగదు. అప్పుడు క్లచ్ అనేది ఆబ్వియస్లీ హీట్ ఎక్కి డ్యామేజ్ అయిపోతాయి. సో ఇప్పుడు దీనికి మనం యూజ్ చేసిన ఆయిల్ వచ్చేసి యమహా కంపెనీకి సంబంధించిన ఆయిల్ యూజ్ చేస్తున్నాము. నా ప్రిఫరెన్స్ అయితే క్యాస్ట్రాల్, కాకపోతే కస్టమర్ ఏంటంటే దీనికి కంపెనీ ఆయిల్ తీసుకొచ్చేసారు కాబట్టి సో దాన్ని అయితే వేస్తున్నాము. లైక్ క్యాస్ట్రాల్, యమహా, లీవో, హీరో, హోండా, వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఆయిల్, ఇంజిన్ ఆయిల్ అనేది మంచి గ్రేడ్ అయి ఉంటే చాలు, లోకల్ కంపెనీ కాకుండా. అలాంటి ఆయిల్స్ మాత్రం యూజ్ చేయండి. ఓకేనా. సో ఇప్పుడు దీనికి వర్క్ అనేది ఫినిష్ అయిపోయింది. సో క్లచ్ అనేది లోపలే చెక్ చేస్తున్నాము. వన్స్ అయిపోయిన తర్వాత దీని అయితే బయటికి దింపుతాము. ఇంకొక బైక్ అయితే సర్వీస్కి అయితే వచ్చారనమాట కస్టమర్స్. వన్స్ దీని వర్క్ అనేది కంప్లీట్ అయిపోయి దీన్ని పక్కన పెట్టేస్తాము. దాని తర్వాత అదర్ వెహికల్స్కి అయితే వెళ్తామన్నమాట. సో ఇప్పుడు దీని పికప్ ఒకసారి చూపిస్తాను చూడండి ఎలా వెళ్తుందో. సో చూడండి, ఇక్కడే డాడీ చెక్ చేసేస్తున్నారు. మంచి పికప్ అయితే వచ్చేసింది. ఏమైనా క్లచ్ ప్లేట్స్, క్లచ్ హౌసింగ్స్ పడ్డాయంటే మాత్రం ఆ బైక్ సూపర్గా రన్ అవుతుంది. అండ్ దట్టు ఇలాంటి హై స్పీడ్ వెహికల్స్ని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ అయితే చేయాలి. అండ్ నెక్స్ట్ డే దీనికి కంప్లీట్గా వాటర్ వాష్ అంతా కూడా అయిపోయింది. అండ్ కస్టమర్ డెలివరీ ఇవ్వడానికి రెడీ అయిపోయింది అనమాట. అండ్ దీనికి డిస్క్ వర్క్ అంతా కూడా నెక్స్ట్ డే చేసాము. ఆ వీడియో నేను క్యాప్చర్ చేయలేకపోయాను. రీజన్ ఏంటంటే నేను అక్కడ లేను, అప్పటికి నేను అనంతపూర్కి వచ్చేసాను కాబట్టి జస్ట్ ఏదైతే వర్క్ కంప్లీట్ అయిన తర్వాత రెడీగా ఉందో ఆ వీడియోని తీసి తమ్ముడైతే నాకు పెట్టడం జరిగింది. సో గైస్, ఇలాంటి బైక్కి సంబంధించిన వర్క్స్, క్లచ్ వర్క్స్, ఇంజన్ వర్క్స్, రిజిస్ట్రేషన్ వర్క్స్ ఇలాంటివి చేయించుకోవాలనుకుంటే మాత్రము మన వర్క్షాప్ని అయితే విజిట్ చేయండి. మా వర్క్షాప్ అడ్రస్ వచ్చేసి బాబు ఆటో వర్క్స్, ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ టు హోటల్ రియాజ్. కాంటాక్ట్ నెంబర్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, కాల్ చేయండి. మీన్వైల్ ఎవ్రీ కాల్కి ఎవ్రీ మెసేజ్కి రిప్లై అయితే ఇస్తున్నాను. కొంత బిజీ ఉన్నప్పుడు రిప్లై ఇవ్వలేకపోతున్నాను. హోప్ యూ గైస్ అండర్స్టాండ్. కానీ మీరు డైరెక్ట్గా కాల్ చేయండి, ఆల్మోస్ట్ నేను కాల్ అయితే లిఫ్ట్ చేస్తాను. ఓకేనా. సో గైస్, థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.